గులాబీ జెండాను పరిచయం చేసి తెలంగాణ వస్తుందో రాదో అనే పరిస్థితి నుంచి ఎట్లా రాదు తెలంగాణ అని చెప్పి గల్లావట్టి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తన ఆమరణ దీక్షతో ఢిల్లీ మెడలు వంచి తెచ్చిన మునగాడు మగాడు మన నాయకుడు కేసీఆర్. కేసీఆర్ మనకున్నాడు. కేసీఆర్ పోరాట స్ఫూర్తి మన కళ్ళ ముంగట్నే ఉన్నది. మరి ఢిల్లీ మెడలు వంచి రాష్ట్రమే తెచ్చిన వాళ్ళం గల్లీలో ఉండే 3 ఫుట్ బుడ్రకాన్ గాని కొట్టలేమా? తిప్పి తిప్పి కొడితే 3 ఫీట్లు, తిప్పి తిప్పి కొడితే 3 ఫీట్లు, కానీ మాటలేమో తీసుమారు కాని మాటలు ఉన్నదేమో 3 ఫీట్లు. అందుకే నేను అంటున్నా, పెద్ద కష్టమేం కాదు, టైం వస్తుంది, దేనికైనా టైం వస్తుంది, తొందరపడదు. ఎందుకంటే చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది, చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది, కష్టం అనుభవిస్తేనే సుఖం విలువ కూడా తెలుస్తుంది, గాడిదని చూసినాకనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది. అర్థమైందా? అందుకే కాంగ్రెస్ రావాలి, ఒకసారి వస్తేనే ఇంకొక 20 ఏళ్ళు గులాబీ జెండా తప్ప మళ్ళీ ఒక జెండా తెలంగాణ ఉండదు. మీరు ఒక్క మాట ఆలోచన చేయండి. సరే, ఇప్పుడు తాత్కాలికంగా మనకు ఉండొచ్చు, ఇప్పుడే పల్లాన్న చెప్పిండు, వాళ్ళు ఎవరో పోయి గాడిదంటే గుర్తొచ్చింది. ఈ మంత్రుల కంటే గాడిదలకు ఇచ్చిందేమని పోయి దరఖాస్తు ఇచ్చారు పిల్లలు. తప్పేమున్నది నాకు అర్థం కాదు, తప్పేమున్నది. వీళ్ళకి చెప్పినా గోడకు చెప్పినా ఒకటే. కాబట్టి ఆయన పోయి గాడిదకి ఇచ్చారు వినతి పత్రం, ఎందుకంటే వీళ్ళు దాంతో సమానమని. గాడిదలు బాధపడతాయి ఏమన్నా ఉంటే, ఇంకా వీళ్ళకేమని వచ్చింది? దానికి కేసులు ఒకటి కాదు, 2 కాదు, 2 ఏళ్ల నుంచి ఒకటే క్యాసెట్. ఇగో కేసీఆర్ నరేజ్ చెప్తారు, ఇగో కేటీఆర్ నరేజ్ చెప్తారు, ఇగో ఈ కేసులను నొక్కుతారు, గా కేసులను నొక్కుతారు. 2 ఏళ్ల నుంచి చెప్తున్నాను రారా కొడుక అని. ఏం చేసిండు? ఏం చేసిండు? ఏం చేయగలుగుతాడు? మనం చేసిన తప్పేంది? కేసీఆర్ గారు జనగామకు నీళ్లు ఇచ్చుడు ఆయన చేసిన తప్ప? 24 గంటల కరెంటు రైతులకు ఇచ్చుడు తప్ప? 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో రైతు బంధు రూపంలో వేసుడు తప్ప? 30,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసుడు తప్ప? రైతులకు పండించిన పంటకు మద్దతు ధర ఇచ్చుడు తప్ప? జనగామ జిల్లా చేసుడు తప్ప? వెనుకబడ్డ జనగామలో ఇవాళ సస్యశ్యామలమైన పొలాలు చూసే అవకాశం మీకు ఇచ్చుడు తప్ప? జనగామలో మెడికల్ కాలేజ్ పెట్టుడు కేసీఆర్ తప్ప? జనగామలో నర్సింగ్ కాలేజ్ పెట్టుడు కేసీఆర్ తప్ప? జనగామను జిల్లా కేంద్రం చేసి మీరు వరంగల్ పోయే అవసరం లేకుండా కలెక్టర్ను, ఎస్పీని, జిల్లా అధికారులను మీ కళ్ళ ముంగట ఆలీషాన్ జనగామ కలెక్టరేట్ లో కూర్చోబెట్టుడు తప్ప ఏది? ఎందుకు తప్పు చేసిండు కేసీఆర్? ఎక్కడ తప్పు చేసిండు? బ్రహ్మాండంగా పరిపాలించిండు. అక్కడక్కడ మన ఎమ్మెల్యేలు కొంతేమన్నా చిన్న చిన్న వాళ్ళ మీద కోపం ఉంటే అది కొద్దిగా కొట్టింది మనం తప్ప, కేసీఆర్ గారి మీద ప్రజలు ఎక్కడ కోపం లేనే లేదు. ఉండొచ్చు, ఆడనో ఈడనో చిన్న చిన్న తప్పులు జరగచ్చు, నేను కాదంటలేదు. కానీ ఇలా ప్రజలకు అర్థమైంది, ప్రజలకు మొత్తం అర్థమైంది, ఏం పోగొట్టుకున్నాం అర్థమైంది. నేను చూస్తున్నా ఆ పాలకుర్తిలో ఉండే చాలా మంది మాట్లాడుతున్నారు, ఆ వీడియోలు తిరుగుతున్నాయి. ఇక దయాకరణ ఊకోడుగా తిరుగుతూనే ఉంటాడు అలవాడి. ఆడ మొన్న యూరియా బస్తాలకు ప్రజలు బాధపడుతుంటే తిరుగుతున్నాడు, నేను చూసిన. ఎవరో ఒక రైతు వచ్చి చెప్తున్నాడు దయాన్నకు, అన్నా యూరియా బస్తాలు దొరుకుతలేవే అని. అన్నేమడికి దొరికినా ఎవరో గుద్దినావు అంటుడు. నేను చూసిన ముసి నవ్వులు నవ్వుకుంటే ఎవరికి గుద్దినావు అంటే, నీ దండం పెడితేనే వాళ్ళకే గుద్దినా కానీ ఇప్పుడైతే నీకే గుద్దుతా, జరా పనేదో నువ్వు అంటాడు. నేను ఒక మాట అడుగుతున్నా, పాలకృత్యాలు కూడా ఆలోచించాలి. కత్యేమో వాళ్ళకి ఇచ్చింది, యుద్ధమేమో ఈయన చేయమంటుంది. ఎక్కడికెళ్ళవుతుంది? దున్నపోతుకు గడ్డేసి ఆవుకు పాలు పెడితే పాలు ఎడికెళ్ళొస్తాయి? గడ్డి జరుగుతుంది ఇవాళ. అందుకే ఓటేసినప్పుడు ఆలోచించాలి. ఓటేసినప్పుడు సర్పంచ్ అయినా, ఎంపీటీస్ అయినా, జెడ్పీటీస్ అయినా, కౌన్సిలర్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా మనోనికి వేసుకుంటే కొట్లాడేందుకు అవకాశం ఉంటుంది, నిలదీసేందుకు అవకాశం ఉంటుంది, గల్లా బట్టి అడిగేందుకు అవకాశం ఉంటుంది. ఓటేమో ఆయనకు గుద్ది కాంగ్రెస్ ఆయనకు, అడుగుడేమో మనల్ని అడిగితే యాడికెళ్ళవుతుంది? అందుకే ఆలోచన చేయాలి. జనగామ మీద నాకైతే ఇవాళ పూర్తి కాన్ఫిడెన్స్ వచ్చింది. పల్లరాజేశ్వరరెడ్డి గారు, మీరు ఖచ్చితంగా జనగామ కొడతారు, జిల్లా పరిషత్ కొడతారు, మీరు మండలాలు కొడతారు, మున్సిపాలిటీలు కొడతారు, సర్పంచ్ ఎలక్షన్లు గెలుస్తారు, గన్పూర్ ఎలక్షన్ కూడా బరాబరి గెలుస్తారు, నాకు అనుమానం లేదు. కానీ కష్టపడాలి. మనం ఏదో ఉత్తరాన్ని మాటలతో కాదు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఇక వాళ్ళు టక్కుటమాల విద్యలన్నీ ప్రదర్శిస్తారు. గజకరుణ, గోకరుణ, టక్కుటమాల విద్యలన్నీ, పైసలు, దొంగోట్లు, లంగముచ్చట్లు, దొంగ కాగితాలు, తిమ్మిని పంపింగ్ చేసుడు, మసూసి మారేక్రయ చేసుడు అన్ని చేస్తారు. అన్నిటికీ సిద్ధపడి ఉండాలి. ఎక్కడ కూడా దయచేసి పొరపాటున కూడా పోతారు. కొంతమంది ఆడిన వీడిను కాసడం బాగా పోతారు, పోని. కానీ ఉన్నోళ్ళని కాపాడుకోవాలి. నేను మా నాయకత్వాన్ని కోరుతా ఉన్న జిల్లాలో దయచేసి అవసరమైతే మీకోసం హైదరాబాద్ నుంచి
ప్రత్యేకంగా లాయర్లను నేను పంపిస్తా. ఎవ్వరు భయపడే అవసరం లేదు. ఎవ్వరు భయపడే అవసరం